హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము సండే రోజున ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాము. ఇది నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లోని టిఫిన్ సెంటర్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ. కనీసం కార్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు, బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. సో ఇక్కడ మా హస్బెండ్ దోశ, చికెన్ కర్రీ అండ్ గారి తీసుకొచ్చారు. ఫుల్గా తినేసాము. ఇంటికి వెళ్ళాక అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను బిర్యానీ ఎలా చేయాలో, పులావ్ ఎలా చేయాలో. చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేస్తే దీన్ని బిర్యానీ అని అనుకునేదాన్ని. సో ఇప్పుడు కూడా అలవాటు పొరపాటు అలా అంటాను. సో అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ దానికోసమే ప్రిపేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ మేము బీచ్కి వెళ్తున్నాము. సో దానికోసమే, అంటే అక్కడ తినడం కన్నా ఇంటి దగ్గర చేసుకుని పట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ ఏమి దొరకవండి, రొయ్యలు, చేపల ఫ్రై ఇవే దొరుకుతాయి అనమాట. సో అందుకనే నేను ఇక్కడ వెజ్ పులావ్ అయితే చేసుకుని వెళ్ళాము. మేము టిఫిన్ చాలా లేట్గా చేసామన్నమాట. దానివల్ల మేము తినలేకపోయాము. యాక్చువల్లీ మేము బయలుదేరేపటికే 2 అయ్యింది, బట్ మాకు అసలు ఆకలే లేదు. సో ఇంకా సర్లే ఇంటి దగ్గర చేసేసుకుని పట్టుకుని వెళ్దాము, ఎప్పుడు ఆకలి అప్పుడు తిందాంలే అని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా లేట్ అయిపోయిందండి చేయడం నాకు. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేశానమాట. ఎందుకురా బాబు ఇందులో చేశాను అనిపించింది నాకైతే, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అంటే ఇది హీట్ అవుతుంటే ఆగిపోతుంది అనమాట. అంటే ఎక్కువ హీట్ అయిపోతుంటే, ఓవర్ హీట్ అవుతుంటే కుక్కర్ అనేది ఆఫ్ అయిపోతుంది, వామ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపు దాన్ని తీసి అలా ఫ్యాన్ గాలికి పెడుతుంటే, చల్లారాక పెడుతుంటే అప్పుడు ఆన్ అవుతుంది అనమాట. నాకైతే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, కానీ ఇలాగా వెజ్ పులావ్ ఇలాంటివి ఇది 2వ సారి అనమాట చేయడం. నేను ఇలా చేయడంనప్పుడే అవుతుంది. సో ఎవరికైనా అంతేనేమో తెలియదు, మరి నేనైతే ఈ మధ్యనే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వెజ్ పులావ్ కదా, మీకు ఏమేమి కాయగూరలు ఇష్టమో అన్నీ వేసుకోవచ్చు. అందులో చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి కర్రీస్ కూడా అవసరం లేదు. ఈ మనకి కచంబరి ఉంటుంది కదా, ఉల్లి చట్నీ, అది పెట్టుకుని తింటే చాలు. కొంచెం ఉల్లి చట్నీనే మంచిగా చేసుకుంటే చాలు, హ్యాపీగా తినొచ్చు. నాకైతే వెజ్ పులావ్ లాంటివి చేసిన వెంటనే వేడివేడిగా కన్నా చల్లారిపోయినాక తినండి, చాలా బాగుంటుంది. అంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. పులావ్స్ ఎప్పుడైనా సరే వేడివేడిగా కన్నా చల్లారిపోతే ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది అందులో. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు నన్ను మళ్ళీ తిట్టద్దు కొంతమందికి, చల్లారిపోయినాక ఏం బాగుంటుంది తెప్పించిదానా అని. చల్లారిపోయినాక కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇలాగ అన్నీ వేసేసుకుని చక్కగా అయితే కుక్లో పెట్టేసుకోవడం. కుక్లో పెట్టేసుకున్నట్టే ఇంకేం ఉండదు, వెంటనే కుక్ అయిపోతుంది. కానీ మనకి ఫ్రై చేసే దగ్గర కొంచెం ఏడిపించింది నన్ను. సో వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా నేను ఒక డబ్బాలో అయితే ప్యాక్ చేస్తాను. ఇలాగ గరిటెలు కూడా అందులోనే పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లి చట్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంక కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. నాకు కార్ ఎక్కిన దగ్గర నుంచి కొంచెం సేపు బాగానే ఉన్నాను, కానీ చాలా వికారం వచ్చేసిందండి. సో ఇక్కడ పేపర్ ప్లేట్స్ మర్చిపోయామన్నమాట. మేము దారిలో ఒక షాప్ కనిపిస్తే అక్కడ పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంక వికారం వచ్చేస్తుందంటే థమ్స్అప్ కూడా తెచ్చారనమాట. చాలా కడుపులో తిప్పేసింది. అసలు నేను వీడియో షూట్ చేయలేకపోయాను, వికారం వచ్చేసింది అనమాట తీయాలంటేనే. సో ఎలాగో అలా తీసాను, కానీ వ్లాగ్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన రెగ్యులర్గానే. సో 4 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను కొత్త కాబట్టి నాకు కొంచెం వ్యూస్ తక్కువగానే, అంటే నేను కొత్త అంటే నా ఛానల్ కొత్త ఏం కాదండి. నేను వ్లాగ్స్ తీయడం కొంచెం అసలు తీయను, నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు వ్లాగ్స్ అటువి షేర్ చేయడం. బట్ ఇంకా చెయ్యాలి, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని ఎందుకు అలా పెడదాంలే, చూస్తే అదే అలవాటు అవుతుంది కదా అని నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మా పిల్లలు బొమ్మలు కూడా తెచ్చేసుకున్నారు. నాకు అసలు తెలియదు వీళ్ళు బొమ్మలు తెచ్చేసుకున్నారని. సో ఫోన్లో ఆడుకుంటారు కదా అని ఇంక నేను బీచ్లోకి పట్టుకుని రమ్మని చెప్పాను అనమాట. సో ఇంక మేము ఇక్కడ బీచ్లో కింద కూర్చోవడానికని ఇవన్నీ తెచ్చుకున్నాము. యాక్చువల్గా చాప తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ మేము మర్చిపోయాము. మా కార్లో ఎప్పుడు కూడా ఒక బెడ్ ఉంటుందన్నమాట. అది నేను ఆల్రెడీ అది కూడా వీడియో చేశాను, ఒకవేళ ఇస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది. మా పిల్లలు ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయారు, కానీ ఒక టైంలో చిన్నపిల్లలప్పుడు ఈ బ్యాగే గాలి కొట్టుకుని మనమే పెట్టేసేవారండి మా హస్బెండ్. శుభ్రంగా మా పిల్లల్ని బ్యాక్ సైడ్ హ్యాపీగా పడుకోబెట్టేసాము. ఎక్కడికి వెళ్ళాలని ఎంత లాంగ్ జర్నీ అయినా హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏం పడుకోవట్లేదు. అది వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకైతే బాగుంటుందండి. ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోతే దిగిపోద్ది అనమాట, సో పడుకోలేరు. సో బీచ్ దగ్గర ఇప్పుడైతే మాకు ఇలా యూజ్ అవుతుంది అనమాట ఆ బెడ్. మా పిల్లలు రాగానే చూసారు కదా, ఇసుకలో చేతులు పెట్టేసి ఏంటేంటో గవ్వలు ఏరుకొస్తూ ఉంది. సో ఇంక తర్వాత చేతులు కడిగించేసి వాళ్ళకైతే ఫుడ్ పెట్టేశాను. అప్పటికే 3:30 ఎంతో అయిపోయింది.
ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఫిష్ అవి ఫ్రై చేస్తూ ఉంటారనమాట. అక్కడ రొయ్యలు అలాంటివి సీ ఫుడ్ బాగా దొరుకుతుంది బీచ్లో. సో అదంతా వేసి పెట్టాను. ఇంక ఉల్లి చట్నీ వేసి కూడా పెట్టేశాను. నేను కూడా తినేసాను. తినేసాక మళ్ళీ ఇంక మొదలు పెట్టారు ఆటలు. ఇంకా చిన్నప్పుడు నేనైతే బీచ్లో పిచ్చుకొక్కలా ఆడుకునేదాన్ని అనమాట. అంత పిచ్చి నాకు బీచ్ అంటే. ఇప్పుడు ఎందుకో తడవాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. అంతే కదా, చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పెద్ద అయినాక ఎవరికీ ఉండదు. సో మా పిల్లలు మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్లో నేను కూడా వెళ్ళాను అనుకోండి, అంతగా తడవలేదు. ఇంకా మా పిల్లలిద్దరికైతే పిచ్చెక్కిపోయింది ఇంకా చూసి. మా హస్బెండ్ అయితే చిన్నపిల్లల ఆటలన్నీ ఆడారు. గుంతలు తవ్వడం, పిల్లల్ని అందులో కూర్చోబెట్టడం, ఇంకా అలా అనమాట. సో నాకైతే భలే నవ్వొచ్చింది. మా పాపని అందులో కూర్చోబెట్టగానే ఏడ్చేసింది, భయపడిపోయి లెగిసిపోయింది అనమాట. వెంటనే మా హస్బెండ్ తీసుకెళ్ళి మళ్ళీ అంతా బాగా కడిగేసి పిల్లల్ని తీసుకొచ్చారు. నేను ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా తల అంతా తుడిచేశాను. ఎందుకంటే నాకు భయం వేసింది. వణికిపోయారనమాట ఇద్దరుని. అందరూ మా వంకే చూస్తున్నారు పిల్లలు వణికిపోతుంటని. నేను డ్రెస్సులన్నీ ముందు తెచ్చానమాట పిల్లలకి. వాళ్ళకి డ్రెస్సులు వేసి ఇంకా బీచ్కి బై బై చెప్పేసి ఇంటికైతే వెనక్కి వెళ్ళిపోయాము. సండే అంతా మాకు ఇలా గడిచిపోయిందండి. బోర్ కొట్టిందా, హ్యాపీగా ఉందా? వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను.